హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గైస్, ఈరోజు మనము ఆర్ఆర్బి ఎన్టీపీసీ 2024కు సంబంధించినటువంటి బెస్ట్ కోర్స్ ఆఫర్ గురించి అయితే డిస్కస్ చేద్దామండి. మరి మన యాప్లో ఆర్ఆర్బి ఎన్టీపీసీ మరియు గ్రూప్ డి కోసము, అంతేకాకుండా ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసము ఎనీ కోర్స్ అండి జస్ట్ 399కి అందిస్తున్నాము 90% ఆఫర్తో. మరి 399 రూపీస్ ఆఫర్కి కంప్లీట్ క్లాసెస్ వస్తాయండి. యాజ్ పర్ ద సిలబస్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాం. నెక్స్ట్ దాంతోపాటు టెస్ట్ సిరీస్ అండ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ ఆఫర్ మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే, కాబట్టి వెంటనే తీసుకోండి ఫ్రెండ్, చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీకు. ఈ రోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే, ఏ విధంగా తీసుకోవాలి? యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్. డౌన్లోడ్ చేసి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత కోర్స్ కంటెంట్ ఆప్షన్లో మీకు కావాల్సినవన్నీ కూడా క్లాసెస్, ఆన్లైన్ ఎగ్జామ్స్, పీడిఎఫ్స్ అందుబాటులో ఉంటాయి. ఓకేనా, వెంటనే పర్చేజ్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సో గాయస్, ఈరోజు మనము ఆర్ఆర్బి అన్ని ఉద్యోగాలకు, ఆర్ఆర్బి ఎన్టీపీసీ, గ్రూప్ డి, అంతేకాకుండా ఆర్పిఎఫ్ఎస్ఐ కానిస్టేబుల్, సో ఇతర ఉద్యోగాలన్నిటికీ, అంతేకాకుండా ఎస్ఎస్సి ఉద్యోగాలకు కూడా ఉపయోగపడేటువంటి జనరల్ సైన్స్ అండ్ జనరల్ అవేర్నెస్ పైన మోడల్ పేపర్ అయితే ఈ వీడియోలో చూద్దామండి. వరుస క్రమంలో 110వ. ఓకేనా, ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ అయితే మీకు అప్డేట్ చేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్న అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి మన యొక్క గ్రూప్ లింక్ ఉంటుంది, టెలిగ్రామ్ గ్రూప్, అందులో జాయిన్ అవ్వండి. ఓకే, సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాము. క్వశ్చన్ నెంబర్ 1, రక్తంలో ప్రాణవాయువు ఎక్కువగా ఉండడాన్ని ఏమంటారు? రక్తంలో ప్రాణవాయువు ఎక్కువగా ఉండడాన్ని ఏమంటారు? ఆన్సర్ ఆప్షన్ 1, ఎనాక్సీమియా. ఓకే, ఎనాక్సీమియా అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ 1, క్రింది వాటిలో కార్బన్కు గల అసమాన ధర్మాలలో ఒకటి ఏంటి? కార్బన్ అండి, కార్బన్. ఓకే, దీనికి అసమాన ధర్మాలలో ఒకటి ఏంటండి? 47, ఆన్సర్ ఆప్షన్ 4, అన్నండి. కోఆర్డినేషన్, సాదృశ్యత అండ్ బహుబంధాలను ఏర్పరచడము. ఓకేనా, ఇవన్నీ కూడా కార్బన్కు ఉండేటువంటి ప్రధాన లక్షణాలుగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ 1, బ్రతికున్నటువంటి ప్రతి దానిలో ఆర్గానిజమ్స్లో కార్బన్ అనేది ఉంటుందండి. ఓకే, అంటే అన్నిట్లో మ్యాండేటరీగా ఉండేది బ్రతుకున్న వాటిలో, అంటే సజీవులలో ఉంటుంది, నిర్జీవులలో కొన్నిట్లో ఉంటుంది, కొన్నిట్లో ఉండకపోవచ్చు. ఓకే, గమనించాలి. లేజర్ను ఉపయోగించి చికిత్స చేసేది ఏంటి? లేజర్ను ఉపయోగించి చికిత్స చేసేది ఎందులో చేస్తామండి? ఆప్షన్ 3, ఊపిరితిత్తుల చికిత్సను చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, చెవిలో జ్ఞాన భాగము ఏది? చెవిలో జ్ఞాన భాగము అంటే మనం వినేటువంటి, మనము ఎవరైనా చేసేటువంటి శబ్దాలను, బయట నుంచి వచ్చేటువంటి శబ్దాలను గ్రహించి వాటిని సంశ్లేషించి మెదడుకు పంపేటువంటి జ్ఞానం ఉన్నటువంటి భాగం ఏది? ఆప్షన్ 4, కర్ణభేరి. ఏరోడ్రమ్ అంటారు దీన్ని, కర్ణభేరి. నెక్స్ట్ 1, ఎసిటైల్ కోలైన్ ఈ క్రింది ప్రక్రియలో పాల్గొంటుంది. ఎసిటైల్ కోలైన్ ఏ ప్రక్రియలో పాల్గొంటుందండి? ఆన్సర్ ఆప్షన్ 2, నాడీ ప్రచోదనంలో. ఎక్కడండి? నాడీ ప్రచోదనంలో. నెక్స్ట్ 1, అద్దకంలో ఉపయోగించే వాయువు ఏది? అద్దకము దేన్ని ఉపయోగిస్తారండి? ఆప్షన్ 1, పాస్జిన్ అనేటువంటి వాయువును ఉపయోగిస్తారు. అద్దకము, రంగుల అద్దకములో. ఓకే, అద్దకం అంటే రంగుల అద్దకము. నెక్స్ట్ 1, సిలికాన్ దేనిలో కలదు? సిలికాన్, దీన్ని మనము సెమీ కండక్టర్గా కంప్యూటర్ చిప్స్లో ఉపయోగిస్తామండి, సిలికాన్. ఓకేనా, మరి దేనిలో మనకు లభిస్తుందంటే ఇసుక. ఓకేనా, ఇసుకలో అయితే మనకు లభిస్తుందండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ 1, లైకెన్ యందు ఎటువంటి జీవ విధానము కలదు? లైకెన్లు ఏ జీవ విధానం ఉంటుందండి? ఇక్కడ సహజీవనాన్ని చూడవచ్చు లైకెన్స్లో. ఓకే, సహజీవనం అంటే కలిసి జీవించడము. నెక్స్ట్ 1, కంటిపై ఒత్తిడి అధికంగా కావడం వల్ల కలిగే వ్యాధి ఏది? కంటిపైన ఒత్తిడి, ఓకేనా, దీర్ఘంగా చూడడం కావచ్చు, ఓకే, బ్రైట్నెస్ ఎక్కువ చూడడం కావచ్చు, ఇలాంటి వాటివి ఉన్నప్పుడు ఎలాంటి వ్యాధి సంభవిస్తుందండి? ఆన్సర్ ఆప్షన్ 3, గ్లూకోమా. ఓకే, గ్లూకోమా కంటికి కలిగేటువంటి వ్యాధి. ఓకేనా, నెక్స్ట్ 1 చూద్దాం.
విద్యుదయస్కాంత వికిరణ ప్రసారణ దిశకు డాష్. విద్యుదయస్కాంత వికిరణము ప్రసార దిశకు ఏ విధంగా ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా సరైనవి. చూద్దాం. లంబ దిశలో కంపిస్తున్న విద్యుత్ క్షేత్రము ఈ ఉంటుంది. లంబ దిశలో అయస్కాంత క్షేత్రం ఉంటుంది. రెండు క్షేత్రాలు ఈ మరియు బి పరస్పరము లంబ దిశలో ఉంటాయి. అన్నీ కూడా సరైనవే. విద్యుత్ అయస్కాంత వికిరణానికి ప్రసార దిశకు. ఓకేనా? నెక్స్ట్ వన్. ఎయిడ్స్ వ్యాధికి చేసేటువంటి పరీక్ష ఏది? ఏం పరీక్ష చేస్తారండి? ఆన్సర్ ఆప్షన్ 2 అండి. ఎలైసా లేదా ఎలీసా టెస్ట్. నెక్స్ట్ వన్. సమవృత్తాకార చలనంలో ఉన్న వస్తువుపై కేంద్రానికి బయట వైపు పనిచేసే బలం పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ 2 అపకేంద్ర బలము. ఓకే, అపకేంద్ర బలం. నెక్స్ట్ వన్. పరాగకోశ వర్ధనానికి అత్యానుకూలమైన ఉష్ణోగ్రత స్థితులు. పరాగకోశ వర్ధనానికి అత్యంతానుకూలమైన ఉష్ణోగ్రత స్థితులు 58. ఆప్షన్ 3 అండి. 35 డిగ్రీల సెల్సియస్ వద్ద 72 గంటలు. ఓకే, 35 డిగ్రీల సెల్సియస్ వద్ద 72 గంటలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. ఒక రేడియోధార్మిక న్యూక్లైడ్ ఒక ఆల్ఫా మరియు బీటా కణములను వరుసగా ఉద్గారము చేసిన ఉత్పన్న న్యూక్లైడ్ పేరేంటి? ఏం ఏర్పడుతుందండి? ఆన్సర్ ఆప్షన్ 3 ఐసోటోప్ ఏర్పడుతుంది. ఐసోటోప్. నెక్స్ట్ వన్. అత్యంత భారీ డైనోసర్ శిలాజాన్ని ఏ దేశంలో కనుగొన్నారు? అత్యంత భారీ డైనోసర్ శిలాజాన్ని ఇటీవల కనుగొన్నారండి. ఇక్కడ ఆప్షన్ 3 అండి. అర్జెంటీనా. ఓకే, అర్జెంటీనాలో కనుగొనడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. జనరల్ అవేర్నెస్ అండి. ఆక్స్ఫర్డ్ యొక్క 2023 వర్డ్ ఆఫ్ ది ఇయర్గా వచ్చిన పదం ఏది? ఏ పదాన్ని ఎంపిక చేయడం జరిగిందండి? ఆన్సర్ ఆప్షన్ 4 రిజ్. ఓకే, రిజ్ అనేటువంటి పదము. 2023 ఐసీసీ వన్డే ప్రపంచ కప్ గ్లోబల్ అంబాసిడర్గా ఎవరు వ్యవహరించారు? ఎవరండి? సచిన్ టెండూల్కర్. ఓకే, సచిన్ టెండూల్కర్. 2023 సంవత్సరానికి గాను సత్యజిత్ రే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటుడు ఎవరు? ఎవరండి? మైకల్ డగ్లస్. ఓకే, మైకల్ డగ్లస్. ఇంపార్టెంట్. నెక్స్ట్. గేట్వే ఆఫ్ ఇండియాను బొంబాయిలో ఏ సంఘటన సందర్భంగా నిర్మించారు? గేట్వే ఆఫ్ ఇండియాను ఏంటండి? ఆ సందర్భం ఏంటి అంటే 1911లో కింగ్ జార్జ్ V భారత పర్యటన సందర్భంగా గేట్వే ఆఫ్ ఇండియాను బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? బ్రిటన్ రాజు అయినటువంటి కింగ్ జార్జ్ V భారతదేశ సందర్శన సందర్భంగా. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భూమధ్య రేఖ వెళ్ళే ఏకైక ఆసియా దేశం ఏది? భూమధ్య రేఖ వెళ్తుందండి. ఏ దేశం గుండా వెళ్తుంది మరి? ఆన్సర్ ఆప్షన్ 2 ఇండోనేషియా మీదగా వెళ్తుంది. ఏ దేశం నుంచి అయితే భూమధ్య రేఖ వెళ్తుందో ఫ్రెండ్స్, ఆ దేశంలో ఎండలు బీభత్సంగా ఉంటాయండి. ఓకేనా? ఎండాకాలంలో ఎండలు బీభత్సంగా ఉంటాయి, వర్షాకాలంలో వర్షాలు బీభత్సంగా వస్తాయి, చలికాలంలో చలి కూడా బీభత్సంగా ఉంటుంది. దానికి ఉన్న ప్రత్యేకతే అదిగా చెప్పుకోవచ్చు. మరి మన భారతదేశం నుంచి భూమధ్య రేఖ వెళ్తుందంటే వెళ్ళదండి. సో ఇంత దూరం నుంచి వెళ్తుంది. ఓకే, మన దేశం నుంచి 23.5 కర్కటక రేఖ అయితే వెళ్తుంది. ఓకేనా? అందరూ కూడా గమనించాలి. నెక్స్ట్ వన్. విక్టరీ మోడల్ అనేది ఏ దేశ అత్యున్నత సైనిక పురస్కారం? విక్టరీ మోడల్. ఆన్సర్ ఆప్షన్ 2 బ్రిటన్ అండి. బ్రిటన్. నెక్స్ట్ వన్. బ్రేవింగ్ ఏ వైరల్ స్టార్మ్. బ్రేవింగ్ ఏ వైరల్ స్టార్మ్. ఇండియన్ COVID-19 వ్యాక్సిన్ స్టోరీ. పుస్తక రచయిత ఎవరు? 67. ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఆశిష్ చందోర్కర్. ఆశిష్ చందోర్కర్. నెక్స్ట్ వన్. చందూబీ పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? చందూబీ పండుగను 68. ఆప్షన్ 3 అండి. అస్సాంలో. మరి చాలా ఫేమస్ అండి ఇది, స్థానికంగా జరుపుకునే పండుగ. చంద్రునిపై స్లిమ్ అనే వ్యోమనౌకను ఏ దేశం పంపింది? మరియు అలా చేసి
5వ దేశంగా అవతరించింది. స్లిమ్ అండి వ్యోమనౌక. ఏ దేశం పంపింది? జపాన్. ఓకే, జపాన్. జక్సా అండి, జపాన్ స్పేస్ ఇన్స్టిట్యూట్, అది జక్సా అంటారు వారు దాన్ని. ఓకే, దేశంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో అంటే 1722 మీటర్లలో బ్రాడ్ గేజ్ రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రంలో నిర్మించారు? బ్రాడ్ గేజ్ అండి. ఎక్కడండి మరి? ఆన్సర్ ఆప్షన్ 2 జమ్మూ కాశ్మీర్లో. మనకు రైల్వే లైన్స్ ఎన్ని ఉంటాయండి? బ్రాడ్ గేజ్ ఉంటుంది, ఓకే, మీటర్ గేజ్ ఉంటుంది, నారో గేజ్ ఉంటుందండి. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. బ్రాడ్ గేజ్ అనేది అన్నిటికంటే పెద్దది, మీటర్ కంటే ఎక్కువగా ఉంటుంది. మీటర్ గేజ్ అంటే ఎగ్జాక్ట్లీ మీటర్ ఉంటుంది. నానో గేజ్ అంటే మీటర్ కంటే తక్కువ ఉంటుంది. సింపుల్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ ఎక్కడ ఉంది? సెంటర్ ఫర్ విండ్ ఎనర్జీ టెక్నాలజీ ఎక్కడ ఉందండి? చెన్నై అండి, తమిళనాడు రాజధాని చెన్నైలో. ఓకే, మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? మిశ్రమ ఆర్థిక వ్యవస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? 72 ఆప్షన్ 1 అండి. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు. ప్రభుత్వ మరియు ప్రైవేట్ పెట్టుబడులు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. భారత్లో చట్టసభలలో తొలిసారిగా ప్రవేశించిన తొలి మహిళ ఎవరు? భారత్లో చట్టసభలలో తొలిసారిగా ప్రవేశించిన తొలి మహిళ. ఆన్సర్ ఆప్షన్ 1 అండి, రాజకుమారి అమృత్ కౌర్. రాజకుమారి అమృత్ కౌర్. నెక్స్ట్ వన్. దేశంలోనే తొలిసారిగా ఈ న్యాయస్థానంను ప్రవేశపెట్టిన ఘనత ఏ రాష్ట్రానిది? దేశంలోనే తొలిసారిగా ఈ న్యాయస్థానంను ప్రవేశపెట్టిన ఘనత ఏ రాష్ట్రానిది? 74 ఆప్షన్ 4 అండి, గుజరాత్. నెక్స్ట్ వన్. లోక్సభ స్పీకర్గా మరియు రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి ఎవరు? లోక్సభ స్పీకర్గా మరియు రాష్ట్రపతిగా వ్యవహరించిన వ్యక్తి. 75 ఆప్షన్ 2 అండి, నీలం సంజీవ రెడ్డి. ఓకే, నీలం సంజీవ రెడ్డి ఇంపార్టెంట్ అండి. సో గైస్, మరి ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అండి. ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ మోడల్ పేపర్ అయితే మీకు అందజేస్తాను, రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా, ఇది అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.